నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రోజుల తర్వాత విశాఖ ఉక్కు అయితే గుర్తొచ్చినట్టుగా ఉంది. గత 2021 నుంచి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెప్పిన 30 మంది ఎంపీలను పెట్టుకుని ఏ రోజు కూడా నోరు మెదపల. ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి ఏదో హడావిడి చేసే ప్రయత్నం, నిన్న ప్రసంగాల్లో కూడా ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో అసలు విశాఖ ఉక్కుకు నిజంగా ద్రోహం చేసింది ఎవరు? ప్రైవేటీకరణ జరిగితే అది కేంద్రానికి బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత? అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందులో వాటా ఉంటుంది కదండి. మన రాష్ట్రంలో ఉంది. రాష్ట్రానికి అసలు మణిహారం లాంటిది ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా ఒక పెద్ద పరిశ్రమ ఉందంటే అది విశాఖ ఉక్కు అండి. అసలు విశాఖ ఉక్కు అనేది మేము 10 ఏళ్ళప్పుడు, అంటే 69లో అనుకుంటా బహుశా, పెద్ద ఎత్తున ఉద్యమం అండి. జయాంధ్ర ఉద్యమం కొంచెం ముందుగా వచ్చింది ఇది, ఒక 2 ఏళ్ళు ముందు. అసలు ఎంత ఉద్యమం అంటే దాదాపు 32 మంది 35 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారండి. 27,000 మంది రైతులు దానికి కావాల్సిన ఎన్నో గ్రామాల వాళ్ళు భూమి ఇచ్చారు. ఇప్పటికి కూడా చాలా పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇవాళ విశాఖ ఉక్కు అనేది నాణ్యతా ప్రమాణాల్లో కూడా భారతదేశంలోనే పేరెనిగ్గన్న ఉక్కు. చాలామంది విశాఖ ఉక్కుని వాడతామని పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ ఇంజనీర్లు రికమెండ్ చేస్తారు విశాఖ ఉక్కుని వాడమని. అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీరు అన్నట్టు 2021 నుంచి పరిస్థితి దాన్ని ఎత్తుడు కళ్ళం దింపుడు కళ్ళం అన్నట్టుగా తయారైందండి. గతంలో దేదీప్యమానంగా వెలిగిపోయింది. అసలు వాటి విశాఖ స్టీల్ ఎప్పుడు వస్తా అని డీలర్లు ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోతే. అట్లాంటి క్రేజ్ ఉన్న సంస్థ అది. ఆ తర్వాత ఇవాళ 21 నుంచి పరిస్థితి మాత్రం పూర్తిగా అధ్వానంగా, ప్రైవేటైజేషన్ అన్న దగ్గర నుంచి కూడా రకరకాల బిడ్లు, రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అదానీ లాంటి వాళ్ళు దాన్ని చేసేసుకోవాలని. ఎందుకంటే అసలు ఫ్యాక్టరీ కన్నా ఇవాళ దానికి ఉన్న ల్యాండ్ బ్యాంక్ వాల్యూ చాలా ఎక్కువ అండి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే కొన్ని వందల కోట్ల రూపాయల మీద ఇవాళ దానికి బిడ్డింగ్కి వెళ్తుంది. కాబట్టి ఆ ల్యాండ్ బ్యాంకును ఉపయోగించుకుని కొన్ని టౌన్షిప్లే కట్టేసేయచ్చు. అందువల్ల ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక గేమ్ ఆడుతున్నారండి. దీన్ని ఎట్లయినా సరే మభ్యపెట్టి ఎవరో ఒక పెద్ద పరిశ్రమ వాళ్ళకి అమ్మేస్తే ఆ దాంట్లో వీళ్ళకి ఉండే క్విడ్ ప్రోకో ఉంటుంది చూసారు, కిక్ బ్యాక్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి అన్నమాట. అందువల్ల దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కనుక నిజంగా కాపాడాలని అనుకుంటే 21లో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అనే మాట ఎత్తినప్పుడు వీళ్ళు పార్లమెంట్లో దాన్ని ఢీకొనాలి. సుధాకర్ గారు, వీళ్ళకి పూర్తి బలం ఉంది. అవసరమైతే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల ఎంపీలను కూడా బలం అడగొచ్చు ఈయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నేను విశాఖ స్టీల్ ప్లాంట్ని నా శక్తి మేరకి బలోపేతం చేస్తాను, దీనికి కావాల్సినటువంటి మైన్స్ని ఒరిస్సా ప్రభుత్వంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి డెడికేటెడ్ మైన్స్ ప్రత్యేకంగా దీనికోసమే నేను మైన్స్ని కేటాయించే నా ఇది పరపతిని ఉపయోగిస్తా అన్నాడు పార్లమెంట్లో కానీ ప్రభుత్వం దగ్గర. అసలు ఆ సంగతి ఎత్తకపోగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మైన్స్ని, దానికి ఉన్న అంతకుముందు అలాట్ అయిన మైన్స్ని వాటి ఎక్స్టెన్షన్ కూడా చేయట్లేదు, మాట్లాడట్లేదు. అంటే మనిషిని చంపాలంటే ముక్కు మూసేస్తే చచ్చిపోతాడు కదండి. అవును. దాని మైన్స్ని కనుక ఇవ్వకపోతే అది చాలు. యాక్చువల్గా దానికి రోజుకి 6-7 రేక్స్ గూడ్స్లు రావాలండి. వస్తే దానికి ప్రతిరోజు ప్రొడక్షన్కి ఆటంకం లేకుండా జరుగుతుంది. 1-2 వచ్చేటప్పటికే చాలా కష్టంగా ఉంది. బయట నుంచి బహుశా బెల్లడెల్లా నుంచి వస్తుంది నేను అనుకోవటం, ఎక్కువ ఒడిశా నుంచే ఎక్కువ ఆధారపడుతుంది. ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో దానికి కావాల్సిన ఇనుప గనుల్ని తెలంగాణ ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసింది. ఎందుకంటే అది నైబర్హుడ్లో ఉన్న ఒక పెద్ద ఐరన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. కాబట్టి ఎక్కడున్నా కూడా మన తెలుగు రాష్ట్రంలో ఉందన్న ఉద్దేశం మీద వీళ్ళు దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల. తర్వాత ఆయన కనుక నిజంగా కనుక ప్రయత్నిస్తే అక్కడ కనుక ఒరిస్సాలోను ఛత్తీస్గఢ్లో కనుక వాళ్ళకి కనుక డెడికేటెడ్ మైన్స్ గనక దొరికితే అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 21 నుంచి కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఒక రకంగా దానికి వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చలేదు సుధాకర్ గారు, కొంచెం స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళు ఏమని అడిగారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరేం మాకు సబ్సిడీ ఇవ్వక్కర్లేదు, లేకపోతే మా భారం అంతా మీరు నెత్తికి ఎత్తుకోవాల్సిన పని లేదు, కేవలం. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే అంతకుముందు కరెంటు బిల్లులు ఈ ఫ్యాక్టరీకి వచ్చేది మహా ఉంటే ఒక 20-25 కోట్ల రూపాయలు
పర్ మంత్ వచ్చేదండి ఆనాటి రేట్ల ప్రకారం. మొన్న విద్యుత్ ఛార్జీలు పెంచిన తర్వాత ఇది 85 కోట్లకి పెరిగిందండి, 85-90 మధ్యలోకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా అలాంటి పరిశ్రమకి ఇచ్చే విద్యుత్తుని ఒక స్పెషల్ జీవో ద్వారా ఇప్పుడైతే అంతకుముందు ఏదైతే రేటు ఉందో ఆ రేటుకి ఇవ్వాలండి. ఎందుకంటే అది 31,000-32,000 మంది ఉద్యోగాలు కల్పిస్తుంది అక్కడ. తర్వాత లక్షలాది మంది పరోక్షంగా బతుకుతున్నారు ఆ ఫ్యాక్టరీ మీద. అంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీకి మనం కమర్షియల్ రేటు కనుక ఇచ్చారనుకోండి. ఇప్పుడు అది ఇంకోటి ఏంటంటే ఐరన్ రేటు విశాఖ ఉక్కు నిర్ణయించుకోలేదండి. ఐరన్ ఫ్యాక్టరీ చాలా ఉన్నాయి ప్రైవేట్లోనూ ప్రభుత్వ పరంగా కూడా. ఎందుకంటే నెహ్రూ గారి టైంలో పెట్టాడు ఇది, రష్యాతో ఒప్పందం చేసుకుని చాలాసార్లు రూర్కెలా అక్కడ అన్ని. ఇప్పుడు రేటు ఈ కరెంట్ రేటు పెరిగినంతగా ఇనుప రేటు పెరగలేదండి. అందువల్ల కొంచెం అక్కడ వాళ్ళు నిజంగా కనుక ఆ పరిశ్రమ మేలు కోరినాళ్ళైతే స్పెషల్ దీనికి ఇవ్వాల్సింది అక్కడ యూనిట్ రేటు. అది అట్లా ఉండగా వాళ్ళు అడిగింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని 2,000 రూపాయలు మాకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి. 2,000 కోట్లు ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే మీకు మేము ఇదేమి ఫ్రీగా అక్కర్లా, మా ప్రొడక్షన్లోంచి ప్రతి నెల మీకు కట్టుకునే ప్రాజెక్టులు కానీ తర్వాత ఇళ్ళు కట్టుతున్నారు కదండి, ఏదో గవర్నమెంట్ వర్కులు జరుగుతాయి కదండి. ఇప్పుడంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడకేసినాయి. కానీ గతంలో ప్రభుత్వాల్లో R&BA ప్రజా పనుల శాఖ అనేవాళ్ళు ఎప్పుడు నిర్మాణాలు జరుగుతూనే ఉండేవి. అట్లా కనుక అట్లాంటి ప్రభుత్వాలకు కనుక ఆఫర్ వచ్చి ఉంటే ఏముంది, ఎప్పటికప్పుడు కొనే బదులు 2,000 కోట్లు ముందు అడ్వాన్స్ ఇచ్చేసారనుకోండి. 2,000 కోట్లు ఎంతండి ప్రభుత్వం వాడే ఇనువులో వాళ్ళు దాదాపు 4-5 నెలల్లో కూడా వీళ్ళకి వెనక్కి ఇచ్చేసేవాళ్ళు. అంటే వీళ్ళు క్యాష్ రూపంలో ఇస్తే వాళ్ళు కైండ్ రూపంలో ఇచ్చేవాళ్ళు, ఇనువు రూపంలో. అట్లా తీసుకోమని ఆఫర్ ఇచ్చే కూడా వీళ్ళు 2,000 కోట్లు వీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు. దాంతో సతమతం అవుతున్నారు వాళ్ళు ఈ రన్నింగ్ కాస్ట్లు మీట్ అవటానికి. ప్రభుత్వానికి కనుక 2,000 కోట్లతో మనం ఇంత పెద్ద పరిశ్రమను కాపాడుకుంటున్నాం అన్నప్పుడు 2,000 కోట్లు ఎంత అండి? ప్రతిసారి వారానికి 3 సార్లు వెళ్ళి 1,000 కోట్లు అక్కడ తీసుకొస్తున్నారు కదా. అట్లాగే మాకు ఒక స్పెషల్ ఖర్చు వచ్చింది, అది వైజాగ్. దీని మీదనే వైజాగ్ చెప్తే వాళ్ళు ఇవ్వరులేండి, ఎందుకంటే వైజాగ్ని బతికించాలని కేంద్రానికి లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఇంకో ఏదో పుల్లేస్తారు అక్కడ. అట్లా కాకుండా మన రాష్ట్ర బడ్జెట్లోంచి కూడా ఇవ్వచ్చండి. 2,000 కోట్లు ఇవ్వటం పెద్ద ఇష్యూ కాదు. అట్లా ఒకసారి లేకపోతే ప్రతి నెల 4 నెలల్లో 2,000 కోట్లు 500 కోట్ల చొప్పున ఇచ్చేసారనుకోండి, వాళ్ళ పని జరిగిపోతుంది, ఫ్యాక్టరీ నిలబడుతుంది, రాష్ట్రానికి ఒక మణిహారంగా ఉన్న. ఇవాళ అది కనుక సుధాకర్ గారు విశాఖ ఉక్కు కనుక మూతపడిందంటే ఎనీ రీజన్తో ఆంధ్రప్రదేశ్ తల లేనట్టేనండి. ఇక తల లేని మొండి దగ్గరికి ఎవడో వచ్చి పరిశ్రమలు పెట్టడం. ఎందుకంటే అంత మంచి పరిశ్రమని, అంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమని, అంత పెద్ద పరిశ్రమని, పోరాడి తెచ్చుకున్న పరిశ్రమని వాళ్ళ చేతిలో ఉన్న గనులు ఉండి కూడా పర్మిషన్లు ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వానికి పారిశ్రామిక రంగం పట్ల ఎలాంటి శ్రద్ధ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి శ్రద్ధ ఉందనేది పారిశ్రామికవేత్తలు ఈజీగా గమనిస్తారు. మరి పార్లమెంట్లో 30 మంది ఎంపీలు ఉన్నారు, ఏ రోజు కూడా గళం విప్పినట్టుగా కనపడలేదు దీన్ని అడ్డుకోవడానికి. అడగలేదండి. ఎందుకు అడగట్లేదంటే ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదండి విశాఖ ఉక్కు ప్రభుత్వ పరంగా ఉండటం, వాళ్ళకి కొంతమంది ఇండస్ట్రియలిస్టుల మీద వాళ్ళకి ఒక శ్రద్ధ ఉంది. వాళ్ళ మీద కొన్ని మీకు కూడా తెలుసు, చాలా రేవులు ఇక్కడ ప్రైవేట్ పరం అయిపోయినాయి. ఇక్కడ రామాయపట్నం పోర్ట్లో కూడా అంతకుముందు మన వాళ్ళకి 10% ప్రభుత్వానికి ఉండేదండి. ఆ ప్రభుత్వానికి ఉండే 10% ఉండటం వలన ఏంటంటే మన సేవ్ ఉండేది, ప్రభుత్వంది. వీళ్ళు బయట నుంచి తెచ్చుకున్న ఐరన్ ఓర్ ఏదైతే ఉందో ఐరన్ ఓర్ని అక్కడ యార్డుల్లో స్టాక్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఉండేది. దాన్ని ఇతరాలతో కాకుండా వాళ్ళకి స్పెషల్ రేట్ వేసేవాళ్ళండి కొంచెం. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కొంచెం తగ్గించి సిలిండరేజ్ ఛార్జెస్, అక్కడ స్టోరేజ్ ఛార్జెస్ వేసేవాళ్ళు. దాని మూలాన కొంత వెసులుబాటు ఉండేది. ఎప్పుడైతే అది అదానీల పరం అయిపోయిందో ఇక ఇప్పుడు ఇవాళ వాళ్ళని ఇతరులతో పాటు అందరూ వాళ్ళకి కన్నుంది ఆ పరిశ్రమ మీద. కాబట్టి ఇతరులకు వేసేదానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ రకంగా కూడా నిర్వహణ భారం పెరిగిపోయింది. ఒక 60 కోట్లు ఏమో నెలకి కరెంటు ద్వారా కడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. తర్వాత ఏమో గనులు ఇక్కడ ఇవ్వాల్సిన పర్మిషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా సొంత ఫ్యాక్టరీకి. అట్లాంటప్పుడు ఒడిశా కానీ ఛత్తీస్గఢ్ కానీ మన మీద ఏం దయ చూపిస్తాయండి? మన మీద, మన పరిశ్రమ, మన బిడ్డ మీద మన శ్రద్ధ పట్టుకోకపోతే పక్కింటి ఆడు చూపిస్తాడండి శ్రద్ధ.
మనం ముద్దు చేస్తే వాడు కూడా ముద్దు చేస్తాడు. అట్లాగా ఇవాళ ఎవడికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చినట్టుగా ఇవాళ వైజాగ్ స్టీల్ పరిశ్రమ అలాంటి స్థితికి చేరిందండి. అది ఆంధ్రులు రక్తం దారబోసి తెచ్చుకున్నారు. అంటే ఈ తరం వాళ్ళకి తెలియదు అది. అప్పుడు గౌతు లచ్చన్న గారు, తర్వాత తెన్నేటి విశ్వనాథం గారు, వీళ్ళంతా కూడా పోరాడారు. అది విజయవాడ కేంద్రంగా జరిగింది. యాక్చువల్గా పరిశ్రమ వచ్చింది వైజాగ్లో, కానీ ఆ ఉద్యమ కేంద్రం అంతా విజయవాడ. అంటే నడిబొడ్డున ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి విజయవాడ. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా అప్పుడు డివిజన్ లేదు కదా, అందరూ పోరాడారండి. తెలుగు వాళ్ళంతా పోరాడారు. నాటి ఆంధ్రప్రదేశ్. అప్పట్లో ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఏదో అడ్డుకుందనే వార్త కూడా ఒకసారి వచ్చింది, ప్రైవేటీకరణ. అవునండి, అప్పుడు గతంలో ఒకసారి ఇట్లాంటి ప్రయత్నం తెలుగుదేశం టైంలో జరిగిందండి. జరిగినప్పుడు వీళ్ళు లోక్సభలో చాలా ఘాటుగా ఎదుర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ఎంపీలను కూడా కూడగట్టుకున్నారు. ఇప్పుడు ఒడిశా వీళ్ళని, ఎందుకంటే ఇది మా రాష్ట్రంలో చాలా ప్రముఖమైన పరిశ్రమ, తర్వాత మీ దగ్గర నుంచి మేము ఇనుప ఓర కొంటున్నాము కాబట్టి మీ ఓర వెళ్ళాలన్నా కూడా ఇది దగ్గర ఒడిశాకు కూడా. కాబట్టి ఆ రోజున చాలా తీవ్రమైన ఫైట్ చేశారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోం. అంతేందుకంటే వీళ్ళు ఈ మధ్యలో మున్సిపల్ ఎలక్షన్ ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వైజాగ్ వెళ్ళి హడావిడి చేశారు. అంతకుముందర పట్టించుకోవాలా, వైజాగ్ వాళ్ళు కూడా చూస్తున్నారు వీళ్ళని. వీళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం చాలా భిన్నంగా వ్యవహరిస్తుందని. కానీ ఎలక్షన్ అప్పుడు వెళ్ళి విజయసాయి రెడ్డి గారును సుబ్బారెడ్డి గారు కొద్దిగా హడావిడి చేశారు. మళ్ళీ అక్కడ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ అసలు దాన్ని మాట ఎత్తింది లేదు, అక్కడ వెనక్కి తిరిగి చూసింది కూడా లేదు. వాళ్ళు అక్కడ లోకల్గా కార్మికులు ఉద్యోగులు నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి మాత్రం వాళ్ళకి సంఘీభావం కూడా ఏం తెలిపిన పరిస్థితి లేదు. మిగిలిన అన్ని పార్టీలు తెలుపుతున్నాయండి, వామపక్షాలు కానీ తెలుగుదేశం కానీ అన్ని పార్టీలు. ఎందుకంటే అది అంత మణిహారం లాంటి పరిశ్రమ పోయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్కి తలపోయినట్టు అండి. ఇంకా ఇతర పరిశ్రమలకు కూడా అది చాలా నిరుత్సాహపరుస్తుంది ఇతర పారిశ్రామికవేత్తలు.